కూటమి ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం కనబడుతున్నాయని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి, ఇక ఫలాల గురించి ఆరా తీశారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయని అన్నారు. సమస్యలు ఏమన్నా ఉంటే తెలియచేయాలని కోరారు. తల్లికి వందనం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు వంటి సంక్షేమ పథకాల పట్ల మహిళలు ఎమ్మెల్యే బండారు వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు వారితో అన్నారు. సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సైతం వేగంగా జరుగుతున్నాయని వారు తెలిపారు. ఉచిత గ్యాస్ పథకం మీకు 2 సిలిండర్లకి డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. అదేవిధంగా తల్లికి వందను, పిల్లలు చదువుకునే పిల్లలందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇద్దరు అబ్బాయిలకి 13,000 చొప్పున మీకు పక్కన పడ్డాయి. లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరూనే? పెన్షన్లు ఎలా అందుతున్నాయమ్మా? ముందు రోజు ఇచ్చేస్తారు. ఎంత ఇస్తున్నారమ్మా పెన్షన్ ఇప్పుడు? 4,000. వికలాంగులకి 6,000. మరి 4,000 ఇవ్వకముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం రాకముందు ఎంత ఉండేది పెన్షన్?